76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, జిల్లా కమిటీ, అనుబంధ సంఘ అధ్యక్షులు, అనుబంధ సంఘంలో ఉన్న ఉపాధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, పెద్దలు, నగర జిల్లా నాయకులు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు భారతదేశం ఏదైతే ఎంతోమంది మహనీయులు ఒక త్యాగంతో ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి దాదాపుగా 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ ముఖ్యంగా ఎంతోమంది త్యాగశీలు మహాత్మా గాంధీజీ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎటువంటి భారతదేశాన్ని అయితే కోరుకుంటున్నారో ఈరోజు అనేక మంది మహనీయుల మధ్య ఈరోజు భారతదేశం ముందుకెళ్తాను. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని, మహాత్మా గాంధీ గారు ఒక ఆశయాల్ని, ప్రతి ఒక్కరు ఒక ఆశయాలను గారు ఆయన ముందుకు తీసుకెళ్తూ గతంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామ స్వరాజ్యం రావాలి మన దేశంలో అని చెప్పని ఈరోజు ఆ గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన అందించిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ మహనీయుల ఒక త్యాగానికి మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఈ రెండింటిని గారు ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం గారు కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.